హాయ్! హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. చాలామందికి నాకు తెలిసినంత వరకు గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది. ఈ గుత్తి వంకాయ కర్రీ టేస్ట్‌గా చేయాలి అంటే ఎలా చేస్తానో వీడియోలో అయితే చూపిస్తాను. బాగా ఇష్టంగా అయితే తింటారండి. చాలా టేస్ట్ అయితే వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడ నేను గుత్తి వంకాయ కర్రీ కోసం వంకాయలైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి. ఈ హాఫ్ కేజీ అనేది నీట్‌గా వాష్ చేసుకొని అయితే నేను తీసుకున్నాను. తరువాత నేనిక్కడ 3 టమోటాస్ అయితే తీసుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను. 3 పచ్చిమిర్చీస్ అయితే తీసుకున్నాను. వీటినంతా నీట్‌గా వాష్ చేసేసి చిన్న పీసెస్ అయితే చేసుకోండి. చిన్న పీసెస్‌గా అయితే చేసుకొని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే ఇవి కర్రీలో అయితే వేసుకోవాలన్నట్టు. ఇప్పుడొచ్చేసి పల్లీలైతే తీసుకోండి. ఒక చిన్న కప్ క్వాంటిటీ పల్లీలైతే తీసుకోండి. ఇది మీకు ప్లేట్‌లో అయితే వేసి చూపిస్తున్నాను ఎంతొస్తుంది అనేది. ఇంత మెయిన్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ వంకాయల కోసం కొన్ని నువ్వులైతే తీసుకున్నాను. అందులో హాఫ్ తీసుకున్నట్టు. ఎక్కువైతే తీసుకోవట్లేదండి క్వాంటిటీ వచ్చేసి. సో ఇక్కడ నేనొచ్చేసి 4 ఎల్లిపాయలైతే తీసుకున్నానండి. కొద్దిగా జీరా అయితే తీసుకున్నాను. 3 లవంగాలైతే తీసుకున్నాను. 4 మిరియాలు అండ్ ఒక దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను. ఆ దాల్చిన చెక్కని నేనైతే ఒక 3 పీసెస్‌గా అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి చిన్నగా. ఇందులో వచ్చేసి ఒక యాలక కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ ఒక సైడ్ ఉంచుకోండి. ఇప్పుడొచ్చేసి మనం ఆల్రెడీ వంకాయలైతే ఏవైతే తీసుకొని వంకాయలైతే నీట్‌గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! ఫస్ట్ మనం వంకాయలైతే నీట్‌గా వాష్ చేసుకొని ఇలా ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒకసారి అయితే లోపల చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే లోపల ఏదైనా పురుగు అట్లా ఏమన్నా ఉంటుంది. దానికోసమే నీట్‌గా అయితే వాష్ చేసుకొని అలా కట్ చేసుకొని చెక్ చేసుకోండి. ఏది లేదంటేనే తీసుకోండి. దాని తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లో 3 స్పూన్స్ అనేది ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నానో ఆ వంకాయలన్నీ అందులో యాడ్ చేశానండి. యాడ్ చేసేసి జస్ట్ ఇందులో 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. లేదంటే 1½ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపెట్టండి. బాగా కలిపెట్టిన తర్వాత అందులో ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దానికైతే క్యాప్ అయితే పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అనేది వంకాయ అనేది బాగా మగ్గాలి. అది మగ్గే వరకు మనం పక్కన ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఆ ప్యాన్‌లో గ్రౌండ్ నట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాకా చూపించినది నేను గ్రౌండ్ నట్స్ అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆ గ్రౌండ్ నట్స్ అనేది బాగా వేయించుకోవాలండి. కొద్దిగా ఎర్రగా అయితే రావాలి. ఎక్కువైతే అవసరం లేదు. అలా వచ్చాక మనం ఏవైతే నువ్వులనేవి చూపించామో అందులో యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే కలబెట్టుకోవాలి. వంకాయ చాలా టేస్ట్ రావాలంటే పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఇక్కడైతే పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను. ఆ పచ్చి కొబ్బరిని చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చీస్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం ఆల్రెడీ ఇప్పటిదాకా మగ్గడానికి అయితే పెట్టుకున్నాం కదా! ఒకసారి అయితే బాగా కలబెట్టుకోండి. బాగా కలబెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం కలబెట్టుకోకపోతే మాడుతుంటాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఆ మిక్సీ జార్ తీసుకొని ఏవైతే మనము పల్లీలు, నువ్వులు, ఎల్లిపాయలు ఏవైతే రెడీగా పెట్టుకున్నామో అందులో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొబ్బెర, పచ్చిమిర్చి ఇవి కూడా ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదండీ! ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇందులో నేను. మీ టేస్ట్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. 2 ఎండుమిర్చీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర అనేది నీట్‌గా వాష్ చేసుకొని తీసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకు ఆల్రెడీ వంకాయ అయితే పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడైతే మగ్గింది. అందుకోసమే అవైతే నేను పక్కకైతే తీసుకుంటున్నాను. ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా క్వాంటిటీ వచ్చిన తర్వాతకే మీరైతే వంకాయ అనేది పక్కకైతే తీసుకోండి. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్
అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఏవైతే నేను స్టార్టింగ్లో చెప్పానో ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అవి ఒక 20 సెకండ్స్ తర్వాత మనము ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఆ ఆనియన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. సన్న సన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో యాడ్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోండి. సో అవి మసాలాస్ అనేది బాగా కలవాలి. సో అందుకోసమే దాని తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో మీరు కూడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోండి. సో ఇందులో వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. సో మీరు కూడా 3 స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే నీట్గా కలబెట్టుకోండి. సో నీట్గా కలబెట్టుకున్న తర్వాత ఇందులో జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దాని తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్నది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అలా కనీసం ఒక 2 or 3 మినిట్స్ అయితే ఉంచాలి. సో 2 or 3 మినిట్స్ దాకా బాగా కలుపుకోవాలి. సో ఇందులో వచ్చేసి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో మీరు కూడా ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక కలిపెట్టుకొని దానికైతే క్యాప్ అయితే పెట్టుకున్నానండి. సో ఒక 3 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే తీసాను. క్యాప్ అయితే తీసేసి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేశాను. ఎందుకంటే లోపల అనేది గట్టిగా అవుతుంది. సో గట్టిగా ఉండద్దు, మనకి మిడిల్ క్వాంటిటీ అనేది రావాలి. అందుకోసమే కొద్దిగా అయితే వాటర్ అనేది యాడ్ చేశాను. సో కారం అనేది నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా మీ స్పైసీని బట్టి 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ ఆర్ 3 స్పూన్స్ అలా యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా కారం అయితే తింటాను. ఆల్రెడీ మనం టమోటోస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఆ టమోటో పీసెస్ అనేది చిన్న చిన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. సో బాగా కలిపెట్టుకున్న తర్వాత దానికైతే క్యాప్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే క్యాప్ అయితే రిమూవ్ చేశాను. ఇలా ఆయిల్ అయితే పైన తేలాలండి. అలా తేలినప్పుడు దాని తర్వాత క్యాప్ అయితే తీసుకొని ఒకసారి అయితే బాగా కలిపెట్టుకోండి. బాగా కలిపెట్టుకొని నాకు సూప్ అనేది ఇంకొంచెం గట్టిగా అనిపించింది. సో అందుకోసమే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ క్యాప్ అయితే పెట్టుకున్నాను ఒక 2 మినిట్స్. దాని తర్వాత క్యాప్ అయితే రిమూవ్ చేశానండి. సో వంకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోలో చూపించినట్టు వంకాయలు అయితే నీట్గా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి నీట్గా ఒకసారి అయితే ఇలా కలిపెట్టేసి దానికి క్యాప్ అయితే మూస్తున్నాను. సో క్యాప్ అయితే ఒక 3 to 4 మినిట్స్ అయితే మూసానండి. సో ఇప్పుడైతే క్యాప్ అయితే రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేశాక ఇందులో వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి క్యాప్ అయితే ఉంచుకున్నాను ఒక 2 to 3 మినిట్స్. సో పక్కన ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే అది మీ ఇష్టం, స్కిప్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్ మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే ఇలా అయినా ట్రై చేయొచ్చు. సో దాని తర్వాత వంకాయలు చూడండి ఒకసారి బాగా ఎలా మగ్గాయో. సో ఇలా మగ్గాలండి. ఆయిల్ అనేది పైకి అనేది బాగా తేలాలన్నట్టు. ఇప్పుడు మనం ఏవైతే ఎంచుకున్నామో అవన్నీ దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి. ఒకసారి యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. లాస్ట్ స్టెప్ వచ్చేసి గార్నిష్ చేసుకుంటున్నానండి. సో కొత్తిమీర అయితే గార్నిష్ అయితే చేసుకున్నాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో కర్రీ వచ్చేసి 10 to 15 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకున్న వారు, డైలీ అదే ప్రాసెస్ చేసుకుంటున్నాము, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇలా అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ అయితే ఉంటుంది. కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.